హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే టీఆర్డీఓ సంస్థ నుంచి మనకు అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అర్హులే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది అప్రెంటిస్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-26. అయితే ఇది మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో 1 ఇయర్ ట్రైనింగ్ అప్రెంటిస్ అనేది ఉంటుంది మీకు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి బీఈ బీటెక్ అలాగే జనరల్ స్ట్రీమ్ అంటే బీఎస్సీ బీకామ్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో బీఈ బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ అలాగే కెమికల్ టెక్నాలజీలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2 వేకెన్సీస్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్, బీఎస్సీ కెమిస్ట్రీలో 3 వేకెన్సీస్, బీఎస్సీ ఫిజిక్స్లో 2 వేకెన్సీస్, బీకామ్లో 4 వేకెన్సీస్, లైబ్రరీ సైన్స్ బిఎల్ఐఎస్లో 1 వేకెన్సీ. సో ఓవరాల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు బీఈ బీటెక్ అలాగే డిగ్రీ వాళ్ళు కూడా, జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు దీనికి 1 ఇయర్ పాటు ఎవ్రీ మంత్ 12,000 అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. శాలరీ రూపంలో స్టైఫండ్ అనేది ఇస్తారు మీకు. దీంతో పాటుగా టెక్నీషియన్ అప్రెంటిస్ కూడా ఉంది. సో దీనికి డిప్లొమా వాళ్ళు అర్హులు. అయితే డిప్లొమాలో మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే వెబ్ డిజైనింగ్లో 1 వేకెన్సీ. ఓవరాల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి మీకు 10,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు 1 ఇయర్ పాటు. సో డిప్లొమా వాళ్ళు అలాగే బీఈ బీటెక్ డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 15th జూన్ 2025. సో జూన్ 15th లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి హార్డ్ కాపీ మాత్రం పంపించకూడదు. మీరు ఆన్లైన్లోనే క్లియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హార్డ్ కాపీస్ కనుక పంపిస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీకంటే, మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీకు తర్వాత ఏంటి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ఆఫర్ లెటర్ అయితే రాదు. సో ఓన్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో ముందుగా మీరు ఏం చేయాలి అంటే nats.education.gov.inలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మిమ్మల్ని ఈ 2 సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు ఖచ్చితంగా. సో ముందే తీసుకొని పెట్టుకోండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా. సో ఇక్కడ ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. సో ఇదన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంతోపాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఆర్డిఓ నుంచి గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.